పేరెంట్స్, మీ పాపాయి బయట ఆడుకొని ఇంటికి వచ్చాక ఉన్నట్టుండి వాంతులు, తల తిరగటం, ఒళ్ళంతా వేడిగా అయిపోతుంది. ఆ టైంలో ఏం చేయాలో మీకు అర్థం కాదు కదా. ఇది సాధారణ జ్వరం కాదు, దీనిని హీట్ స్ట్రోక్ అంటారు. ఈ టైంలో మీరు కంగారు పడి తప్పు చేస్తే ప్రమాదం జరగవచ్చు. సో కంగారు పడకుండా ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, హీట్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే, మన బాడీ ఏసీ లాంటిది. బయట 45 డిగ్రీలు ఉంటే బాడీ లోపల టెంపరేచర్ పెరగకుండా చెమట రూపంలో బయటకు పంపుతుంది. పిల్లల్లో ఈ సిస్టమ్ స్లోగా ఉంటుంది. బాడీలో వాటర్ అయిపోతే బాడీ వేడికి బ్రెయిన్కి దెబ్బ తగులుతుంది. అందుకే ముందు జ్వరం తగ్గించటం కాదు, బాడీని చల్లబరచాలి, వాటర్ ఎక్కించాలి. సో ఈ సింపుల్ 5 స్టెప్స్ ఫాలో అయితే మన పిల్లలు సేఫ్. స్టెప్ 1 ఏంటి అంటే, పాపాయిని చల్లని ప్లేస్కి తీసుకెళ్ళాలి. పేరెంట్స్, పాపాయికి హీట్ స్ట్రోక్ తగిలితే ముందు ఎండలో నుండి నీడలోకి లేదా ఫ్యాన్ ఉన్న రూములోకి తీసుకొని వెళ్ళండి. బట్టలు టైట్గా ఉంటే వదులు చేయండి. ఏసీ రూమ్ ఉంటే టెంపరేచర్ 26-27 డిగ్రీస్లో పెట్టండి. డైరెక్ట్ చల్లగాలి వద్దు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, ఓఆర్ఎస్ ఎలా ఇవ్వాలి. పేరెంట్స్, హీట్ స్ట్రోక్కి ఓఆర్ఎస్ చాలా ముఖ్యమైనది. కానీ చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటి అంటే, ఓఆర్ఎస్ని ఎలా పడితే అలా ఇచ్చేస్తుంటారు. సో పేరెంట్స్, ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్స్ ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు 250 ml వాటర్ కలిపేది ఉంటుంది, 1 లీటర్ వాటర్ కలిపేది ఉంటుంది. సో ప్యాకెట్ వెనుక భాగంలో క్లియర్గా రాసి ఉంటుంది ఎంత క్వాంటిటీ వాటర్లో కలపాలి అని. అదే ఫాలో అవ్వండి. ఒక్కసారిగా తాపించకండి, అలా తాపిస్తే వామిటింగ్స్ ఎక్కువైపోతాయి. సో చిన్న స్పూన్తో కొంచెం కొంచెంగా తాపించండి. డౌట్ ఉంటే మీ డాక్టర్కి ఫోన్ చేసి అడగండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే, తడిగుడ్డతో బాడీ తుడవటం. పేరెంట్స్, తడిగుడ్డతో బాడీ తుడవటం చాలా ముఖ్యం. మామూలు మంచినీళ్ళల్లో కాటన్ గుడ్డను ముంచి పాపాయి మెడ, చంకలు, గజ్జల్లో తుడవండి. ఈ పార్ట్స్లో బ్లడ్ వెజల్స్ దగ్గరగా ఉంటాయి. సో బాడీ తొందరగా చల్లబడుతుంది. కేవలం నుదిటి మీద మాత్రమే తుడిస్తే ఏం యూజ్ ఉండదు. ఐస్ వాటర్ యూస్ చేయకండి. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి అంటే, జ్వరం కోసం ఏమి చేయాలి. పేరెంట్స్, జ్వరం 100 డిగ్రీస్ పైన ఉంటే అందరూ పారాసెటమాల్ సిరప్ వాడతారు. కానీ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, పిల్లలకి డోస్ వాళ్ళ వెయిట్ను బట్టి ఉంటుంది. పక్కింటి పాపాయికి సరిపోయిన డోస్ మీ పాపాయికి సరిపోదు. పారాసెటమాల్ సిరప్ ఎంత ఇవ్వాలి అనేది పాపాయి బరువును బట్టి ఉంటుంది. 10 కేజీలు ఉన్న పాపాయికి 5 ml సరిపోతే 20 కేజీస్ ఉన్నవాడికి 10 ml కావాలి. ఒకవేళ తక్కువ ఇస్తే జ్వరం తగ్గదు, ఎక్కువ ఇస్తే లివర్కి ప్రాబ్లం. అందుకే రిస్క్ తీసుకోకుండా మీ డాక్టర్కి మీ బాబు వెయిట్ని, ఏజ్ని చెప్పి డోస్ కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే యూస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 5 ఏంటి అంటే, వాంతులు అవుతుంటే. పేరెంట్స్, వాంతులు అవుతుంటే తాగించిన ఓఆర్ఎస్ కూడా బయటికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు డాక్టర్ వాంతులు ఆపటానికి సిరప్ రాస్తాడు. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో ఇవ్వరు, మీరు అడగొద్దు కూడా. సో పేరెంట్స్, రెడ్ అలర్ట్. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఈ 3 సందర్భాల్లో అసలు నెగ్లెక్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా 108కి కాల్ చేయండి లేదా హాస్పిటల్కి వెళ్ళండి. అవి ఏంటి అంటే, 1 పాపాయికి స్పృహ లేకపోతే, పిలిచినా పలకకపోతే. 2 పిట్స్ వస్తే. 3 6 గంటల నుండి యూరిన్ పాస్ అవ్వకపోతే లేదా ఏడుస్తున్నా కన్నీళ్లు రాకపోతే ఇది సివియర్ డిహైడ్రేషన్కి సైన్. సో నెగ్లెక్ట్ చేయకుండా ఆ టైంలో హాస్పిటల్కి అయితే వెళ్ళండి. నేను ఒక సర్టిఫైడ్ ఫార్మాసిస్ట్ని. ఇది కేవలం జనరల్ అవేర్నెస్ కోసమే. ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.